రైట్ ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ దూసుకుపోతున్నారు. నేడు గద్వాల్, నిర్మల్, తుక్కుగూడ, శంషాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అంతేకాకుండా నిర్మల్, గద్వాల జనజాతర సభలో ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి నిర్మల్ జనజాతరకు సభకు సీఎం రేవంత్ హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి గద్వాల జనజాతర సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 7 గంటలకు తుక్కుగూడ కార్నర్ మీటింగ్ లో రేవంత్ మాట్లాడనున్నారు. రాత్రి 8:30కు శంషాబాద్ కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు. రైట్ ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ దూసుకుపోతున్నారు. నేడు నిర్మల్, గద్వాల, తుక్కుగూడ, శంషాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అంతేకాకుండా నిర్మల్, గద్వాల జనజాతర సభల్లో ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి నిర్మల్ జనజాతర సభకు సీఎం రేవంత్ హాజరు కానున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి సభకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అమయ్య. నేడు ఏఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో పాటు నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ హాజరు కానున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు రాహుల్ గాంధీ తోటి. ఈ సభ 11 గంటలకు రాహుల్ గాంధీ వస్తున్నారు. అయితే ఈ సభలో దాదాపు 50,000 మంది జన సమీకరణ చేయాలని చెప్పి ఇక్కడ ప్లానింగ్ చేస్తున్నారు. ఇక్కడ నిర్మల్ నియోజకవర్గంతో పాటు బోతు, ఖానాపూర్, ముదోల్ నియోజకవర్గాల నుంచి దాదాపు 50,000 మందికి జన సమీకరణ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు. అయితే ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి గత వారం రోజుల నుంచి ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన సీతక్క ఇక్కడనే ఉండి అన్ని సభని పరిశీలిస్తున్నారు. సభను ఎంతమంది వస్తారు, వాళ్ళకి ఏ విధంగా ఏర్పాటు చేయాలి, వాళ్ళకు అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నిర్మల్లో దాదాపు 47 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది కాబట్టి వాళ్ళకు మంచినీళ్లు, మజ్జిగ అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభను ప్రెస్టేజియస్గా తీసుకున్నట్టు ఎందుకంటే ఈ సిట్టింగ్ స్థానాన్ని ఎట్లన్నా కైవసం చేసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గత 4 నెలల నుంచి ప్లానింగ్ చేస్తున్నారు. అందుకోసమే ఈ 15 రోజుల్లోనే ఈ రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి 3 సార్లు రావడం జరిగింది. దీంతో పాటు 4వ భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. గత 15 రోజుల నుంచి ఇక్కడ ఎంతో సీతక్క శక్తివంతంగా కూడా పనిచేస్తున్నది. ఈ భారీ బహిరంగ సభతోటి ఆదిలాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని శ్రేణులకు మళ్ళీ రాజకీయ విశ్లేషణ అందరికీ తెలియాలని చెప్పేసి ఈ సభను ఏర్పాటు చేసింది. ఈ సభ తోటి ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులంతా ఆశిస్తున్నారు. రైట్ శ్రీనివాస్, ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి సభల్లో ఏ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు? ఇక్కడ స్థానిక సమస్యలతో పాటు ఇక్కడ గతంలో ప్రభుత్వం ఎప్పుడు సంస్థ టీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ ఏదైనా చేయలేదు. ఇక్కడ ఉన్న ప్రాజెక్టు బీజేపీ ఎప్పుడు స్థానిక సమస్యలతో పాటు జాతీయ సమస్యలతో వాటిని చూపెట్టడానికి కోసం వీళ్ళు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఎలాంటి ప్రాజెక్టు ఇప్పటి వరకు కట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది కాబట్టి మళ్ళీ కట్టలేదు కాబట్టి ఈ ప్రాజెక్టుల మీద దృష్టి సారించడానికి అయితే ఇక్కడ ప్రజలకు నమ్మకం కలిగే విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.